అమ్మాయి ఎత్తిన పాయింట్ ఏదైతే ఉందో అది కరెక్టే కదా అనిపిస్తుంది. అంతే, అంతేం చేయలేదు. అంటే నువ్వు అనింది కూడా కరెక్ట్. ఇప్పుడు అతను టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు, అతనికి అవకాశాలు ఇచ్చుకుంటున్నారు. ఆయనకి ఇతను కంపోజ్ చేస్తేనే కంఫర్ట్గా ఉంటుంది అనే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. అండ్ ఇంకొంతమందికి ఈయన మంచోడు అని తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరి మీద ఆ నేరం మోపితే వాడు మంచోడా చెడ్డోడా అనేది 50% వాళ్ళకి చెడ్డోడు అనిపిస్తే 50% మంచోడేమో అనిపిస్తుంది. ఆ మంచోడు అనుకున్న వాళ్ళని పిలుచుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా మీద కూడా బోల్డ్ కేసులు ఉన్నాయి. ఓకేనా, నీకు నేను మంచిగా అనిపిస్తే నువ్వు పిలుచుకుంటావు, అమ్మవాడు వద్దు అంటే పిలుచుకోవు. సో అట్లా కూడా ఉండొచ్చు కదా సిచ్యువేషన్. బట్ ఈమె ఎత్తిన పాయింట్ ఏదైతే ఉందో, మహిళల మీద అఘాయిత్యం చేస్తున్నాడు అని ఒక మనిషి మీద ఆరోపణ వచ్చినప్పుడు అతన్ని మనం అవకాశాలు ఇస్తూ పెంచుతున్నామంటే అతనితో పాటు ఆ అంశాన్ని కూడా పెంచి పోషిస్తున్నారు కదా అనే పాయింట్ లేవనెత్తి. అది ఆవిడకి ఎందుకు అలా అనిపించిందో మరి. దాంట్లో ఈయనకి అభిమానులు ఉన్నారు, ఆమెకి అభిమానులు ఉన్నారు. ఆమెకు అలా అనిపించింది, ఆమెకు కూడా మద్దతు తెలిపే వాళ్ళు ఉంటారు, అయినా ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తున్నావు అనే వాళ్ళు కూడా ఉంటారు.